ప్రథమోధ్యాయ ప్రారంభ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం లోపల మొదటి కథ సూత మహాముని శౌనగాది మహాములకు చెప్తున్నమాట. సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం ఎట్లా ప్రారంభమైంది, సత్యనారాయణ స్వామి వ్రతం ఎట్లా పుట్టిందో మొదటి కథలు చెప్తున్నాడు. పూర్వకాలం ఒకసారి నారదుడు అన్ని లోకాలు తిరుగుతున్నాడట. తిరుగుతూ భూలోకానికి వచ్చి చూసిండట. చూసే వరకు మనుషులు ఎట్లున్నారు భూలోకంలో అంటే, కొంతమంది తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, కొంతమంది దగ్గర పైసలు లేవు, కొంతమందికి ఆరోగ్యం మంచిగా లేదు. పుట్టినోడు ప్రతి ఒక్కడు ఏదో బాధపడుతున్నట్టు, ఏదో ఒక సమస్యతోటి. అయ్యో మనుషులు ఇన్ని బాధలు పడుతున్నారు కదా, ఆ బాధలన్నీ తీరుస్తందుకు భగవంతుడు ఏదైనా ఉపాయం చెప్పకపోతాడా అని ఎక్కడికి పోయిందట, విష్ణుమూర్తి దగ్గరకు పోయింది. ఎక్కడికి? వైకుంఠంకు పోయిండు విష్ణుమూర్తి దగ్గరికి. అక్కడ విష్ణుమూర్తి ఎట్లున్నాడయ్యా అంటే, శంఖము చక్రము గదాధారి నీలమేఘ శ్యాముడు పాల సముద్రం మీద వండుకున్నాడు. నారదుడు పోయిండట, భూలోకంలో ఇట్లా మనుషులు బాధపడుతున్నారు, ఈ మనుషుల బాధలన్నీ కూడా తొలగిస్తందుకు ఏదైనా ఒక ఉపాయం చెప్పు. ఆ ఉపాయం ఎట్లుండాలి? భూమి మీద పుట్టినోడు ఎవడైనా సరే అదే చేసుకోవాలి, అంతకు మించి ఉండదు. బ్రాహ్మణులైనా అదే చేసుకోవాలి, శూద్రులైనా కొమటోళ్ళు ఎవడైనా కానీ అట్లాంటిది ఏమైనా ఉంటే చెప్పమంటే అప్పుడు విష్ణుమూర్తి చెప్తున్నాడు ఏమని, నేను భూలోకం మీద సత్యనారాయణ స్వామికి అవతారం ఎత్తుతా. నా యొక్క వ్రతము సత్యవ్రతము. ఆ వ్రతాన్ని ఎవడైతే భక్తి శ్రద్ధలతో చేస్తాడో వాడిని నేను అనుగ్రహిస్తా అని చెప్పిండట. వెంటనే విష్ణుమూర్తిని నారదుడు అడుగుతుంటా, వ్రతం ఎట్లా చేసుకోవాలి? చేసుకోమన్నావు, విధానం అయితే ఉంటుంది కదా, అది కూడా నువ్వే చెప్పమంటే, ఇప్పుడు మనం చేస్తున్న పూజ అంతా కూడా విష్ణుమూర్తి చెప్పింది, ఎవరో కల్పించి చెప్పింది కాదు. ఎవరైతే సత్యనారాయణ స్వామి కథ చేసుకుందామని కూడా వాళ్ళు ప్రాతకాలం పొద్దునట్టే లేచి చేస్తున్నటువంటి స్థలం, కథ చేసుకున్న స్థలం, ఇల్లైతే ఇల్లు, పొలం అయితే పొలం, గుడి అయితే గుడి, ఆ స్థలాన్ని మొదలు శుద్ధి చేసుకోవాలంటే అలుపుత చేసుకొని పెట్టాలి. ఏం పెడతావు సత్యనారాయణ స్వామి కథ కట? ఏమున్నా ఏం లేకపోయినా గోధుమస్య చూర్ణకం రంభాఫలం గోగుతం. ఏమున్నా ఏం లేకపోయినా సరే నీ దగ్గర ఒక అరటి పండు, చిక్కెడు రవ్వ, ఒక ఆవు చుక్కుంటే చాలంటే ఆయన సంతృప్తి చెందడం. మూడు ఆ భగవంతుకి నైవేద్యం పెట్టాలి. మరి కథ ఎప్పుడు చేసుకోవాలి? మాసే శక్తి ఉంటే ప్రతి పున్నమం చేసుకోవచ్చు. మరి ఫలితం ఎప్పుడు ఎక్కువ ఉంటది, ఎప్పుడు చేస్తే విశేషమైన ఫలితం ఉంటది? శివరాత్రికి అభిషేకం రోజు చేస్తావు, శివుని మీద నీళ్లు పోస్తావు, కానీ శివరాత్రి రోజే శివుని మీద అభిషేకం చేస్తే ఎక్కువ పుణ్యం వస్తుంది. మనం విష్ణుమూర్తి పండుకున్న రోజు లేచే రోజు ఉంటుంది, ఉత్తరాయణ దక్షిణ, ఆ రోజులలో చేస్తే కూడా విశేషమైన ఫలితం ఉంటుందట. అట్లా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఎవరైతే ఎట్లా చేయమంటుందో భక్తి శ్రద్ధలతో చేస్తారో వాళ్ళని నేను ఎప్పుడు కూడా అనుగ్రహిస్తా అని సాక్షాత్తు విష్ణుమూర్తి నారదుడికి చెప్పిండు. ఈ నారదుడి ద్వారా వ్యాస మహర్షి తెలుసుకొని మనకు 18 పురాణాలు ఉన్నాయి. ఆ 18 పురాణాల్లో కూడా స్కాంద పురాణం అనే గ్రంథంలో కూడా రేవాకాండం అనే అధ్యాయంలో కూడా ఈ సత్యనారాయణ స్వామి యొక్క పూజా విధానం కథ అంతా కూడా దాంట్లో ఉన్నది. దాంట్లో నుంచే తీసుకొని మన పెద్దోళ్ళు మనతోటి ఈ వ్రతం చేయిస్తుంది. రక్షణ కలిగింది. ఇది శ్రీ స్కాంద పురాణంతగతే రేవో కాండే ప్రథమోధ్యాయ సమాప్త. బోలో శ్రీ సత్యనారాయణ స్వామి భగవానికి జై.